పెద్ద భ్రమ కల్పించింది ఏంటంటే ఫర్ ద పాస్ట్ 70 years ఇది ఇవాల్వ్ అవుతూ వచ్చింది. ఈ ఇవాల్వ్ అవుతూ వచ్చిన దాంట్లో వీళ్ళకి అనిపించిన మెస్ ఏంటంటే నువ్వు అందంగా కనపడమే ఆరోగ్యం, ఆరోగ్యంగా ఉండడం అందం అనేవాళ్ళం మనం. అవును, ఆరోగ్యమే అందం కాదు. ఇప్పుడు రూల్ రివర్స్ అయింది. నువ్వు అందంగా టిప్ టాప్గా పైన కనపడితే అది బయటికి కనిపించేది కదా, లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. చచ్చిపో. దీని ప్రకారం బులిమియా, వాంతులు, మన్ను, మశానం, ఇప్పుడు ఇవన్నీ ఇవే కదా, డిప్రెషన్స్, వీటన్నిటితో నువ్వు చచ్చిపో. కానీ బయటికి మాత్రం అందంగా కనపడి ఇదే ఆరోగ్యం ఒక భాగం. రెండో భాగం ఒక బ్యూటీ కాంటెస్ట్ని, నీ శరీరాన్ని అసలు స్టాండర్డైజ్ చేయటం. అవును, నువ్వు అసలు ప్రపంచంలో ఇన్ని రకాల మానవ శరీరాలు, ఇన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఉన్నప్పుడు ఏమండి నీ బాడీను యూరోపియన్ ఒకలా ఎందుకు బాడీ స్ట్రక్చర్ ఒకటే ఉంటుందా? అసలు ఉండదు. కానీ వీటన్నిటినీ కలిపి ఒకే కొలతల్లో కుదించడం. రెండోది దీనికి ఒక ప్రమాణాలు స్టాండర్డైజేషన్ చేయడం. కానీ దీన్ని క్విట్ చేయాల్సిన అవసరం లేదు, నిజం చెప్పండి. కిట్ చేయాల్సిన అవసరం లేదు. దీని కింద బాంబు పెట్టి పేల్చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాన్సెప్ట్ కింద, మనుషుల కింద కాదు, ఈ కాన్సెప్ట్ని పేల్చేయాల్సిన అవసరం ఉంది.